గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం అయితే కొనసాగుతుంది. బీసీలే మంత్రులుగా ఉండాలి, బీసీలే ముఖ్యమంత్రులు కావాలంటూ అటు తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇటు కవిత కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న మంచిర్యాలలో తీన్మార్ మల్లన్న అయితే ఒక బీసీ సభ పెట్టయితే తను ఒక పార్టీ పెట్టబోతున్నాడు. దీనికి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు, ఇందులో బీసీలు మాత్రమే మంత్రులు ముఖ్యమంత్రులుగా ఉండే ప్రసక్తి ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి దీనిపైన వివిధ బీసీ సంఘాల నాయకులను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే బీసీలే మంత్రులుగా ఉండే ఒక తీన్మార్ మల్లన్న బీసీ పార్టీ పెట్టబోతున్నాడు, అందులో మొత్తం బీసీలే ఉంటారు, ముఖ్యమంత్రి కూడా బీసీనే చేస్తామని అంటున్నారు. దీనిపైన ఒక బీసీ అంటే ఒక బీసీ జాతీయ మెంబర్ మీరు ఏం మాట్లాడుతారు? పార్టీ పెడితే బీసీలు మద్దతు తప్పకుండా ఉంటుంది. తీన్మార్ మల్లన్న తీసుకున్న నిర్ణయాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్ర ఇప్పుడు చూసుకున్న తెలంగాణలో ఇప్పటివరకు కూడా బీసీ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. వివిధ రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళు ఏలేరు, అక్కడ బీసీల స్థితిగతులు బాగున్నాయి. కానీ ఇక్కడ రాజకీయంగా తెలంగాణ రాష్ట్రము అంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్లు, వెల్మలు, కమ్మలు ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రిగా అవుతూ వస్తూ ఉన్నారు. బీసీల వరకు ఇంతవరకు కూడా ఛాన్స్ అనేది రాలేదు. సో ఇవాళ బీసీ నినాదం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా ఉన్నప్పటికీ తీన్మార్ మల్లన్న తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమే. బీసీ ముఖ్యమంత్రి ఎవరైనా మాకు అభ్యంతరం లేదు. బీసీల సమస్యలు, బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరగకుండా రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి బీసీలు బలంగా దృఢంగా కోరుకుంటున్నారు. అంటే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లో ఉండి తను ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల తను సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఇప్పుడు బీసీ నినాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ నాయకులు, దీనికి మీరేమంటారు? ఇప్పుడు వస్తున్నటువంటి నినాదం కాదు అది. అంటే ఇంత గతంలో కూడా బీసీ అనేది ఉంది. తీన్మార్ మల్లన్న వచ్చిన తర్వాత కొంచెం బీసీ నినాదాన్ని తీసుకోవడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం రాకముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి అప్పుడు హామీ ఇచ్చారు. అప్పటికి తీన్మార్ మల్లన్న అప్పుడు కూడా ఉన్నాడు. రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పిన తర్వాతనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలందరూ కలిసి ఓటేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే కవిత కూడా బీసీ నేత, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినందుకు కాంగ్రెస్ కూడా కృతజ్ఞత చెప్పింది. కానీ దీనికి బీజేపీ సహకరిస్తలేదంటే, కానీ చాలా ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్న కవిత అప్పుడు బీసీ నినాదం తీసుకురాలి, ఇప్పుడు కొత్త బీసీ నినాదం తీసుకొస్తుంది. దీనిపైన మీ రాజకీయంగా ఇప్పుడు కవితక్క గారు మాట్లాడిన దానికి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇవాళ బీసీ రిజర్వేషన్ల అజెండా ఎత్తుకోవచ్చు. దానికి మా మద్దతు ఉంటుంది. రిజర్వేషన్లు కావాలని వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ నుంచి వచ్చినా మేము మద్దతు ఇస్తాము. కానీ ఆ ముసుగులో బీసీలను అన్యాయం చేసి మోసం చేస్తామంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సహించము. దీనికి ఏ బీసీ ప్రజలు కూడా సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంటే ఒక బీసీ నాయకునిగా, బీసీ అంటే ఇప్పుడే దీన్ని కొత్త తీసుకొచ్చే ఆలోచన కాకుండా గతంలో కూడా బీసీలు మంత్రులు కావాలని గతంలో కేసీఆర్ ఎస్సీ అయితే ఎస్సీ ముఖ్యమంత్రి చేద్దామన్న పరిస్థితి కూడా చూసాం. కానీ తను ఎన్నుకున్నాక తనే ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా బీసీ డిక్లరేషన్ అని ఒక 42% రిజర్వేషన్ అని తీసుకొస్తాను. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే బీసీలకు మద్దతు ఇచ్చినట్టే కనిపిస్తుంది, చివరి దశలో పోతుంది. అంటే ఏమన్నా రాజకీయంగా బీసీలను అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. ఇప్పుడు ప్రజలు కూడా చాలా చైతన్యవంతమయ్యారు. బీసీ సంఘాల నాయకులు కూడా మేము కూడా చాలా బలంగా పోరాడుతున్నాం రిజర్వేషన్లు కావాలని. మా జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో ఆర్ కృష్ణ గారు 50 సంవత్సరాలుగా బీసీల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆయన చాలా 2000 జీవోలు తీసుకొచ్చారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ స్కీములు ఎన్నో తీసుకొచ్చారు. అలాంటి నాయకులు చాలామంది ఇప్పుడు ఉన్నారు. మా రాజ్యసభ సభ్యునిగా బీసీల కోసం నిరంతరం ఆయన ఆరోగ్యం సహకరించకున్నా కూడా ఇప్పటికి కూడా రిజర్వేషన్లు కావాలని ఈ నెల 25వ తారీఖు నాడు కూడా ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్షని ఆర్ కృష్ణ గారే పూనుకున్నారు. దానికి బీసీలు కూడా పెద్ద ఎత్తున తరలిరావాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. సో ఇది అవన్నీ చూసుకున్నట్టయితే బీసీలు ఈసారి రాబోయే రోజులలో బీసీఏ ముఖ్యమంత్రి కావాలి, బీసీ నినాదం బలంగా ఉంది, మాకు అన్యాయం జరిగింది అని గట్టిగా పోరాడుతున్నాం. ఓకే, మీరు చెప్పండి. అంటే
అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలో తక్కువ మంది మంత్రులు ఉన్నారని బీసీ ముఖ్యమంత్రి కావాలని తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తున్నాడు. అంటే తీన్మార్ మల్లన్న బయటకు వచ్చినాక ఈ నినాదాన్ని ఎత్తాడు. ఇప్పుడు మీరేమంటారు? కరెక్టే, బీసీ ముఖ్యమంత్రి కావాలని మాక్స్గా ఉన్నది. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి ఇంతకాలంగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి లేడు. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీలకు దళితులకు అందరికీ న్యాయం జరుగుతారన్న అవగాహన ఉన్నది. ఎందుకంటే ఈరోజు తీన్మార్ మల్లన్న గారిని నేను తప్పుగా పడతలేను. తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు అని చెప్పి కాంగ్రెస్ సస్పెండ్ చేసిందని చెప్తా ఉన్నా. అంటే వాస్తవంగా సస్పెండ్ చేసుడు చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన ఏదో బీసీల గురించి కొట్లాడుతారు, కానీ ఆయన వ్యక్తిగతంగా కొట్లాడుతాడు తీన్మార్ మల్లన్న గారు. ఆయన పార్టీ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. మేము బీసీల కొరకు ఏ పార్టీ అయినా సరే బీసీల కొరకు సహకరించే పార్టీకే సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు లేవనెత్తని ప్రశ్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినాక ఆ బీసీ నినాదంతో ముందుకు వచ్చి తనే ఒక ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు. సరే, బీసీ నినాదం ఎత్తుకున్నందుకు ఐనాక్స్గా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎత్తుకున్నాడు. బీసీ నినాదం ఎత్తుకొని తీన్మార్ మల్లన్న గారు చాలా మంచిది. ఎందుకంటే బీసీలను చిన్నచూపు చూస్తూ ఉన్నాయి ఇతర పార్టీలు. నేను ఏ పార్టీ అయినా చెప్తా ఉన్నా, ఇలా మేము బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ చేసినప్పుడు బీజేపీకి చిత్తశుద్ధి లేదా అని అడుగుతా ఉన్నా. బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు కానీ, వీళ్ళు బీసీల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తలేరు బీజేపీ వాళ్ళు? అంటే బీసీ కాంగ్రెస్ 42% రిజర్వేషన్ కల్పించి ముందుకెళ్తున్నాము, బీసీల కోసం అంతా చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాకపోతే బీసీలకు ఏం చేయడం అంటే ఇతర పార్టీలు అంటారు. దాని మీరే ఇతర పార్టీలకు అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారు. బీసీలకు 42% డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు చేశారు. దాని మీద ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి రాష్ట్ర అధ్యక్షుల వారి నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఓకే, మీరు చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా బీసీలు కూడా 2-3 పదవులలో ఉన్నారు. ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నాడు. మరి కాంగ్రెస్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఎలాంటి చేస్తలేదని నేను తీన్మార్ మల్లన్న మాట్లాడాడు. అంతా బీసీలే ఉంటారో రానున్న రోజుల్లో, అంటే మీరు దీన్ని ఏకీభవిస్తున్నారు? మనమే ఏం చెప్పేది, మనకు టికెట్లు మనకు పొందొచ్చు. మన రాజకీయం అంటే మన రాజకీయం మనం చేసి, మన బీసీ రాజకీయంలో మన ఓట్లు మనకు పడతాయి. చెప్పేది మన రాజకీయం మనకి, మన మంత్రులు మనం కావచ్చు, మన ముఖ్యమంత్రులు కావచ్చు, మన టికెట్లు కావచ్చు, మన కార్పొరేట్లు కావచ్చు. దీని ఉద్దేశం ఏంటంటే బీసీకి ఎప్పుడు పార్టీ అనేది ఇంకా ఎవరు పెట్టలేదు. మల్లన్న పెట్టడంలో చాలా మంచిది అన్న ఆలోచన కూడా సూపర్. ఖచ్చితంగా పార్టీ మంచిగా ఉంటుంది. బీసీలో ఐక్యత లేదు, అందుకనే బీసీ పార్టీలు అనేది ఎప్పుడు కూడా నిలబడడం లేదు. అందుకనే ఇతర నాయకులు వెల్మాస్ కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, వాళ్ళే అదే వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇప్పుడు బీసీ బలం అనేది మనం చూపించచ్చు. అంటే కవిత కూడా బీసీ నినాదం కోసం పోరాడుతుంది. కవిత పోరాడడంలో కూడా ఏం లేదు. మన బీసీ మన నినాదం మనది అంటే బీసీ మన బీసీ సంబంధించిన కావాలని మీరు చెప్పండి. అంటే బీసీలు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని మీరు ఏకీభవిస్తున్నారు? ఉంటే బీసీ ఇంతవరకు అయితే తెలంగాణ లోపల అయితే చూసినట్టయితే మనకు సపరేటు రెడ్డిస్ కానీ రావుస్ కానీ ముఖ్యమంత్రి ఉండడం జరిగింది. ప్రస్తుతము బీసీలు ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. బీసీలు రాజకీయాలకు ఏం ఉపయోగం? ఎక్కువ రిజర్వేషన్ బాగానే ఉంటుంది కదా, వాళ్ళకి 42% మనం అనుకుంటున్నాము. ఎక్కువ మంది సగానికి పైగా బీసీలే ఉన్నారు, 50% కంటే ఎక్కువ. కాబట్టి బీసీలు యోచన పరంగా బీసీలు అయితే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, వాళ్ళ పరిపాలన బాగుంటుందని నా ఉద్దేశం ఉంది. 42% బీసీ రిజర్వేషన్ పెడతా అన్నా కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తలేదు. మరి ఎందుకు? ఆల్రెడీ ఒప్పుకున్నారు కదా, మనకు సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిండు, ఢిల్లీకి వెళ్ళి ఆయన కూడా పోయొచ్చిండు. కానీ మరి అది ఈ ప్రభుత్వమే, ఇది ప్రజెంట్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకున్నట్టయితే అది చేయగలగచ్చు. రైట్, చూసారుగా, బీసీలు రాజకీయాలకు రావడం వల్ల బీసీలకు జరిగిన అన్యాయాలన్నీ తొలగిపోతాయి.
ఇప్పటి వరకు అయితే వెల్మా రెడ్డిస్ మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు, ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి బీసీలో ఐక్యత లేకపోవడం వల్లే బీసీలను అనగారిన వర్గాలుగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తీన్మార్ మల్లన్న తీసుకున్న నిర్ణయం సరైన అని చాలామంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ బీసీలే ఐక్యత ఉంటుంది, ఇతర కులాల నుంచి కూడా ఎవరిని తీసుకునే పరిస్థితి లేదని చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి బీసీ ఒక పార్టీ రావాలి, దీన్ని అందరం ఏకీభవిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.